పండగలైనా పెళ్లిళ్లైనా వస్త్రాలకు వేదికొక్కటే. అదే ఎస్ఆర్ షాపింగ్ మాల్. ఫ్యామిలీ అంతటికి అన్లిమిటెడ్ ఆఫర్స్. వరుస సెలవులు రావడమే ఆ కుటుంబానికి శాపంగా మారిందా? సాయంత్రం 4 గంటలకు వాళ్ళ అమ్మ తిరిగి వచ్చేసరికి బాబు ఇంటికాడ లేకపోవడంతో మాకు ఎవ్వరు లేరు. నాకు ఒక్క కొడుకు ఆగమైతుండు తండ్రి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రాణం తీసిన పతంగి చెరువు కుంటలో పడి బాలుడు మృతి. వరుస సెలవులు రావడమే ఆ కుటుంబానికి శాపంగా మారిందా? అవుననే అనిపిస్తుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే సిద్దిపేట జిల్లా కేంద్రంలో లెక్చరర్ కాలనీలో ఆలెపు లింగము పద్మ రోజువారీ కూలి పనులు సాగిస్తూ జీవనం సాగిస్తున్నారు. ఉన్నట్టుండి తన కొడుకు స్నేహితులతో ఇంటి ముందు ఆడుకునే కొడుకు ఒక్కసారి మాయమైపోయాడా? అవుననే అనిపిస్తుంది. కొడుకెటువాయా అని ఆ కన్న తల్లిదండ్రులు వెతకసాగరు, నలుదిక్కున వెతకసాగరు. కానీ కొడుకు కనిపించకపోవడంతో గుండెలు బాదుకుంటూ చుట్టుపక్కల వాళ్ళని సంప్రదించినా కూడా కొడుకు యొక్క జాడ కానరాలేదు. అనుమానంతో పోలీస్ స్టేషన్ వైపు ఫిర్యాదు చేశారు. ఒకవైపు పోలీసులు, మరొక వైపు కుటుంబ సభ్యులైతే వెతకసాగారు. వెతుకుతుండగా మత్స్యవాణి చెరువుకుంటలో పతంగి కనిపించడంతో ఆ పతంగి ఆడుకున్నాడు కదా కొడుకు అంటూ అనుమానంతో కూడా గజ ఈతగాళ్లకు సంప్రదించగా గజ ఈతగాళ్ళు అలాగే పోలీసు వాళ్ళ సహాయంతో ఆ మృతదేహాన్ని అయితే బయటకు తీశారు. ప్రాథమికంగా పోలీసులు అయితే వివరించారు. ఒక్కసారిగా తన కొడుకు చెరువుకుంటల ఒక్కసారిగా తన కొడుకు మృతదేహాన్ని చూసి ఆ కుటుంబ సభ్యులు దుఃఖ సముద్రానికి గురి అయి ఒక్కసారిగా కుప్పగూలిపోయారు. ఇక్కడ కాలనీ వాసులు అయితే ఇక్కడ ఇండ్ల పక్కనే ఈ మత్స్యవాణి చెరువుకుంటా ఉంది. ఇక్కడ పూర్తి వివరాల్లోకి వెళ్తే కూడా మనకు ఇచ్చిన సమాచారం ప్రకారం అయితే ఇక్కడ చూడొచ్చు. ఈ చెరువుకుంటలో దాదాపుగా ప్రతి సంవత్సరము బతుకమ్మ పండుగ వచ్చినా గానీ చెరువు కోసం అయితే ఎంతో ఖర్చు పెట్టి కూడా ఎంతో అభివృద్ధి చేస్తున్నాను కూడా గత ప్రభుత్వాలు కావచ్చు, నేటి ప్రభుత్వాలు కావచ్చు ఎంతో గొప్పలు చెప్పుకునే పరిస్థితి అయితే ఇక్కడ స్థానికంగా మనతోనే చెప్పిన పరిస్థితులు అయితే ఉన్నాయి. చూసుకోవచ్చు ఇక్కడ గుర్రపు డెక్కలు. ఆ యొక్క బాలుడు తేజ కుమార్ పతంగి ఆడుకుంటూ పతంగి తెగిపోయింది. తెగిపోవడం వల్ల ఇదంతా గ్రీనరీ అనుకొని కూడా ఇక్కడ చూడవచ్చు. గ్రీనరీ అనుకొని అంత చెట్లు అనుకొని మొక్కలు, గుర్రపు డెక్కలు ఎంత క్లీన్ గా మొత్తం ఇప్పుడు కింద నీళ్లు లేనట్టుగానే కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ బాలుడు తేజ కుమార్ నిజంగా పతంగి కోసమే ఉరికి అందులో ప్రమాదవశాత్తు కాళ్ళు ఇరుక్కొని అందులో మునిగిపోయి ఉంటాడని కూడా స్థానికంగా ప్రజలతో పాటు స్థానిక పోలీసులు కూడా మనకు వివరించడం అయితే జరిగింది. ఏది ఏమైనప్పుడు కూడా ఆ యొక్క కుటుంబం అయితే పతంగి ప్రమాదంలో ఆ బాలుడు మృతి చెందడం అయితే సిద్దిపేట చుట్టుపక్కల నిజంగా ఈ ప్రజలతో పాటు విషాద ఛాయలు అయితే అలుముకున్నాయి. ప్రాథమికంగా పూర్తి పోలీసులు అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. నిజంగానే ప్రమాదవశాత్తు పడి బాలుడు మృతి చెందాడా, ఇంకేమన్నా కారణాలు ఏమన్నా ఉన్నాయని కూడా మనం పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం అయితే సిద్దిపేట పట్టణంలోని లెక్చరర్ కాలనీకి వచ్చాము. ఆలెపు లింగము పద్మ వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వచ్చాము. తేజ కుమార్ అసలు ఎలా మరణించాడు, అసలు దీనికి గల కారణాలు ఏంటి అనే విషయాలు పూర్తి వివరాలు కూడా మనం అడిగి తెలుసుకుందాం. చూసుకోవచ్చు ఇక్కడ వీళ్ళు చూస్తున్నట్టయితేనే చాలా పేదరికంగా ఉన్నట్టుగానే అనిపిస్తుంది మనకి. ఇక్కడ చూద్దాం, అసలు మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. ఇక్కడ ఏదేమైనప్పుడు కూడా ఒక కన్న కొడుకు మరణించడం అనేది వాళ్ళకు తల్లిదండ్రుల ఒక దుఃఖ సముద్రంలో మునిగిపోయారు. వాళ్ళ అమ్మతోని మాట్లాడదాం. అమ్మ చెప్పండి అమ్మా, అసలు ఎలా జరిగింది మీ తేజ కుమార్కి ప్రమాదం? ఎట్లా జరిగింది అసలు? మీరు ప్రమాదం జరిగినప్పుడు లేరా? అసలు ఏంటి? నేను పనికి వెళ్తా, మూట పనికి, కూలి పనికి వెళ్ళి నేను వచ్చే వరకు సాయంత్రం 4 గంటల నుంచి మొత్తం ఎతికినాం ఇక్కడ అంతా. పతంగికి వెళ్ళిండు అంటే అక్కడనే అంతా తిరిగినాం కానీ దొరకలే నా కొడుకు. అంతా తిరిగినాం కానీ దొరకలే నా కొడుకు. పతంగికి వెళ్ళి అది వీళ్ళు ఇల్లు కాదు నా కొడుకు అని నా కొడుకు పతంగి కని పోయిండు. నా అమ్మ ఎవరు ఎన్నో తరగతి చదువుతున్నామా? కొడుకు ఎన్నో తరగతి చదువుకుంటుండు. 12 సంవత్సరాలు ఉన్నాడు నా కొడుకు. అంటే వీళ్ళు కొడుకును పాపని ఇంటి దగ్గర వదిలిపెట్టి వెళ్తా
సెలవులు రావడం వల్లనే కదా. సెలవులు రావడం వల్లనే, మళ్ళీ ఒకటి పతంగుల వల్లనే. నా కొడుకు పతంగం చూసుకుంటూనే పోయిండు. నా కొడుకు ఇక్కడ తేజు వాళ్ళ చెల్లె ఉంది. చెప్పురా, నీ పేరేం పేరమ్మా? ప్యూలా. ఏంటి మీ అన్న ఏమని చెప్పి బయటకు వెళ్ళిండు? ఏమి చెప్పాల, ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పోతున్నా అని చెప్పిండు. ఆ తర్వాత 1కి ఇంటికి వచ్చి ఆగమాగం తినిపోయిండు. నాకేమి చెప్పలేదు. తిని పోతే మళ్ళీ రాలేదు ఇంటికి. 4 నుంచి స్టార్ట్ చేస్తే దొరకలేదు. పతంగి తీసుకొని పోయిందా? ఒంటరినే పోయిండు. పతంగి కొనుక్కొని ఆడుకుంటాను వెళ్ళింది. అమ్మమ్మ డబ్బులు ఇచ్చిందట ఆడికి వెళ్తే. ఆయన తప్పనిసరి దొరుకుతూనే లేడు. పోయేటప్పుడు నీకు చెప్పలేదా మరి? చెప్పలేదు. చూసుకోవచ్చా, ఒక కన్న తల్లి అల్లారు ముద్దుగా ఆడుకునే కన్న కొడుకు ఇట్లా మరణించడం కూడా, అంటే పతంగా ఆడుకోవడం వల్లనే మరణించడం వల్ల నిజంగా ఆ తల్లి అయితే గుండెలు పెక్కటిల్లే విధంగా ఏడుస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అన్న చెప్పండి, అసలు ఎలా జరిగింది? మీకున్న ప్రాథమిక సమాచారం అసలు ఏంది? సార్, ఆ రోజు స్కూల్ హాలిడేస్ ఉండడం వల్ల మరి వాళ్ళ అమ్మ రోజువారి కూలికి ఇంట్లో వదిలేసి వెళ్ళింది. ఇక సాయంత్రం 4 గంటలకు వాళ్ళ అమ్మ తిరిగి వచ్చేసరికి బాబు ఇంటికాడ లేకపోవడంతో అన్న బాబు ఎటు వెళ్ళిండు, పాప ఉన్నదని ఇక్కడ వాడగట్ల వాళ్ళందరి పిల్లల్ని వాళ్ళని వీళ్ళని అడుగుతుంటే గాలిపటం పట్టుకొని ఇట్లనే వెళ్ళిండి అనే సమాచారం అందింది. అందిన బట్టి మేము ఇదంతా కుంటలు కానీ బావులు కానీ ఎత్తుకులాడుతున్నాము. ఎత్తుకులాడుతున్న సమయంలో మరి అక్కడ మాకు చెరువులో వాటర్ అనేది ఏం కనబడలేకపోతుంది. అంతా ఇదేంది ఆకు, గుర్రపు డెక్కల ఆకు నిండిపోయి ఉన్నది. అది అంతకు ముందుకు బుధవారం రోజు మాకు డౌట్ వచ్చి అక్కడ చెక్ చేసినాం, కానీ ఆ ఆకు ఉండడం వల్ల మాకు బాబు అనేది కనిపించలేకపోయాడు. మరి సార్లు కానీ పోలీస్ సార్లు కానీ వచ్చి మాకు బాగానే సహకరించారు, మాతోటి తిరిగిర్రు. ఈ బేసారము రోజు గజీతగాళ్ళను తోలుకొచ్చి మరి ఎత్తుకులాడదామని ఇక్కడ చెరువు దగ్గరికి వచ్చి మేము చూస్తుండగా మరి ఒక అతను ఇక్కడ డౌట్ వస్తుందని చెప్పేసి ఆకులు అటు ఇటు అనంగా ఒక కట్టతోటి ఇట్లా లేపడం వల్ల బాబు కొంచెం డౌట్ వచ్చి అక్కడ ఉన్నాడనే విధానం బట్టి ఈ గజితగాళ్ళు లోపల దుంకి తీయడం జరిగింది. బాబు ఎలా పోయిందంటే ఈ పతంగి కూడా అక్కడే పడి ఉన్నది. పతంగి మీకు కనిపించింది, అక్కడే పడి ఉన్నది. దాన్ని తీసుకోవడానికి పోయే ఈ బాబు ఈ వాటర్ అని తెలియక మరి దాంట్లో పడి చనిపోయిందని చెప్పేసి మేము కూడా అనుకుంటున్నాము, భావిస్తున్నాము. కారణం ఏంటంటే అక్కడ వాటర్ కనిపిస్తలేదు, మొత్తం ఆకే కనిపిస్తుంది. అక్కడ వాటర్ లేవనే పోయింది బాబు అంతే. చూసుకోవచ్చు కూడా, అంటే వీళ్ళ కుటుంబ సభ్యుడైతే పతంగా ఆడుకుంటూ ఆ గాలిపటం తెగిపోయి ఉంటది, అందులో పడి దాన్ని తీసుకునే సమయంలో ప్రమాదవశాత్తు గుర్రపు డెక్కలు నిజంగా గ్రీనరీగా పచ్చగా కనిపిస్తుంది. వాస్తవాన్ని చెప్పాలంటే పచ్చగా కనిపిస్తుంది. అది కూడా గడ్డి అనుకొని అందులో దిగి మృతి చెందినట్టుగా కూడా సమాచారం అయితే చెప్తున్నారు. చెప్పండి, అసలు అంటే పని పోయేటప్పుడు జాగ్రత్తలు తీసుకోమని ఏమన్నా చెప్పారా లేదా? అంటే రోజువారీ రెగ్యులర్ గా వెళ్తారేమో, బట్ ఎందుకు అట్లా మీరు నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టుగా అనిపిస్తుంది? నిన్న మొన్న ఈ స్కూల్కే వెళ్ళిండు, సెలవు కాబట్టి వచ్చి ఇక్కడ ఆడిండు. ఆడి పిల్లలతోటి అక్కడ పోయి గాలిపటం వేసిండు. అయితే అది ఏర్పడతలేదు, గుండు ఉన్నది. ఆ గుండు చూద్దాము, అది ఆయనకు జారుతుందని తెలియదు, అంత గడ్డి ఉన్నది అక్కడ. ఆ గడ్డి ఉండుట్లా ఆయన అక్కడికి మంచి జాగానే అని చెప్పి ఆయన వెళ్ళే వరకు అలా గుండు కాడికి వెళ్ళి జారి అక్కడనే పడ్డాడు. మేము 4 సార్లు 5 సార్లు అక్కడనే ఎంకులాడినాం కానీ గడ్డి ఉండుట్లా మాకు తెలియలేదు, అది వలం ఉండుట్లా తెలియక 3 రోజుల నుంచి అక్కడనే ఎంకులాడుతున్నాం కానీ కనపడతలేడు. అయితే దాదాపు ఆయనతో ఫ్రెండ్స్ ఉంటారు కదా, స్నేహితులు. మరి స్నేహితులు కూడా ఇప్పుడు రోజు అయితే రెగ్యులర్ గా ఆడుకుంటారు పిల్లలు అన్నప్పుడు, మరి ఆ ఫ్రెండ్స్ చెప్పలేదా? ఆ ఫ్రెండ్స్ చెప్పలే మాకు, అక్కడికి పోయిండు అక్కడ పడ్డాడు అని చెప్పలే. అయితే అక్కడ పోయినాము ఆడినాం అన్నారు కానీ ఈ ఏరియాలోకి వచ్చినాం అని చెప్పలేదు. అందు గురించి ఇక మేము ఆగమాగం తిరుగుడు పెట్టినాము. చెల్లు, కుంటలు, నీళ్లు, బాయ్ అన్ని ఎత్కంగా ఆ రోజు మనకు అక్కడ కనబడ్డాడు. చూసుకోవచ్చు. అయితే దాదాపుగా స్నేహితులతో ఆడుకోవాల్సిన కొడుకు ఉన్నట్టుండి కూడా, అంటే ఇంటిగా రోజువారీ రెగ్యులర్ గా స్కూల్ పోతారు, సాయంత్రం కానీ ఆడుకుంటారు కావచ్చు. అదే విధంగా కూడా వీళ్ళ తల్లిదండ్రులు కావచ్చు నమ్మి వాళ్ళు రోజువారీ కూలీ చేస్తేనే వాళ్ళ పొట్ట గడుస్తుంది అనే వీళ్ళ పరిస్థితి అయితే ఉన్నది. పని పోయి వచ్చేసరికి కూడా కొడుకు కనిపించకపోవడంతో కూడా
చుట్టుపక్కల వెతికి స్థానికంగా ప్రజలు చెప్పిన దానికి ఇట్లా పతంగి ఆడుకుంటూ అటు వెళ్ళిండు అనే సమాచారంతో వాళ్ళైతే వెతికి పోలీసులకు సమాచారం ఇవ్వడం వల్ల కూడా గజాయితగాల సహాయంతో ఆ మృతదేహాన్ని అయితే తీయడం జరిగింది. ఏది ఏమైనప్పుడు కూడా వీళ్ళకి ఎంతో కొంత అంటే వాళ్ళ పరిస్థితి చూసినట్టయితే కొంత ఇబ్బందికరంగానే ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఫైనల్ గా మీరు ఏం కోరుకుంటున్నారమ్మా? అంటే ఒక ఆడపిల్ల ఆయన చెప్పాలంటే ఒక ఆడపిల్ల కన్న కొడుకు చనిపోయాడు, ఒక ఆడపిల్ల ఉంది. సాయం చేయమని మేము ఎట్టున్నాం తండ్రి. మాకు ఎవ్వరు లేరు. నాకు ఒక్క కొడుకు ఆగమైతుండు తండ్రి. నాకు 2 బిడ్డలు అయితే ఒక బిడ్డ ఎన్నడో చచ్చిపోయింది. ఒక మనమడు ఆ మనమని జాతినా ఈ మనమని జాతినా నాది పేరు లేదు తండ్రి. మాకేమన్నా సహాయం చేయండి తండ్రి. గాడికి ఇల్లు ఉన్నది బాధ్యను, ఆమెకు భర్త లేడు, ఉండబోదామంటే ఇల్లు లేదు నానా. ఇది కిరాయిలేనా? కిరాయి ఇల్లే బాధ్యను. మేము ఏమీ లేదు, అక్కడ కిరాయికే ఉంది. నా బిడ్డ కిరాయికే ఉన్నదా అయ్యా. ఏం ఆదేరు లేదు బాధ్యత. ఏమన్నా సహాయకారం చేయండి నాయన తండ్రి. నీ బాధ్యత చూసుకోవచ్చు. దాదాపుగా వీళ్ళ పరిస్థితి చూసినట్టయితే ఎంతో కొంత ప్రభుత్వం కానీ దీనికి సంబంధిత కౌన్సిలర్ కావచ్చు, వీళ్ళ పేదరికాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా ఒక బిడ్డన అయితే ఉంది. ఇప్పుడు కన్న కొడుకు అయితే చనిపోయాడు, పోయింది కానీ ఇప్పుడు మళ్ళీ తిరిగి తెచ్చుకునే అవకాశం అయితే లేదు. కానీ ఎంతో కొంత వాళ్ళకి ఆర్థిక సాయం చేసి కూడా ఆదుకోవాలని కూడా వాళ్ళు ప్రధానంగా కోరుతున్నారు. కెమెరామెన్ రమేష్తో భూపతి, సుమన్ టీవీ, సిద్దిపేట. వరుస సెలవులు రావడమే ఆ కుటుంబానికి శాపంగా మారిందా? సాయంత్రం 4 గంటలకు వాళ్ళ అమ్మ తిరిగి వచ్చేసరికి బాబు ఇంటికాడ లేకపోవడంతో మాకు ఎవ్వరు లేరు. నాకు ఒక్క కొడుకు ఆగమైతుండు తండ్రి.